హలో నమస్తే బ్రదర్. చూడండి, మనము ఏదైనా 4G బ్లేడ్ కానీ, మక్కా క్రాస్ కానీ, రెడ్ నిప్పేర్ కానీ, జంబో నిప్పేర్ కానీ, మన ఏదైనా రిపేర్ కానీ ఎలా పెట్టుకోవాలంటే, ముందు మనము భూమిని మంచిగా సారవంతంగా చేసుకొని మన ఆవు పేడ కానీ, గోదల పేడ కానీ, బర్రెల పేడ కానీ భూమిలో చల్లేయాలా. చల్లిన తర్వాత ఇంకోసారి దుక్కిలు దున్నుకోవాలా. దుక్కిలు తిన్న తర్వాత మనం ఇట్లా భూమి సారవంతంగా మడిలు చేసుకోవాలా. ఇట్లా బోధే అనేది 3 feet ఉంటుంది. తర్వాత ఇక్కడ అనేది 1 by 1 by 1 by పెట్టుకోవాలి. అంటే మొక్కకి మొక్క 1 feet ఉండాలా, సాలుకు 3 feet ఉండాలా. సో అట్లా ఉంటే ఏమవుతుంది మరి? మళ్ళీ ఇలా ఉంటే కటింగ్ చేసుకోవడానికి మంచిగా శుభ్రం ఉంటుంది. మళ్ళీ కలుపు కూడా తీసుకోవడానికి ఇట్లా అంతర్కృషి చేసుకోవచ్చు. ఒకవేళ మనం కటింగ్ చేసిన తర్వాత మోసుకొని మనం బర్రెల దొడ్డి కాడికి పోవాలంటే దీని పొంటే వెళ్ళిపోవచ్చు. జిగ్జాగ్ పద్ధతిలో పెడితే అట్లా ఉండదుగా, అంటే కొద్దిగా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా కూడా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకోవాలంటే మనము వరి పొలాలు ఉంటాగా, కట్టలు దాంట్లో అట్లా పెట్టుకోవాలి. 2 by 2 పెట్టుకుంటే చాలా గడ్డి ఎక్కువ కూడా వెళ్తుంది. దాంట్లో గడ్డి ఇలా పెట్టుకుంటే కొద్దిగా తక్కువ గడ్డి వెళ్తుంది, కానీ మనము నీట్గా ఉంటుంది అన్నమాట. నీట్గా ఉంటుంది, కలుపు ఎక్కరాదు. కలుపు వచ్చినా కూడా ఇట్లా మీరు ఇట్లా కొట్టారు కదా నాగలి, ఎందుకు కొట్టారు? ఇప్పుడు కటింగ్ చేసాను కదా ఆల్రెడీ. ఇది ఇప్పుడు మేము కటింగ్ చేసినాము, దీంట్లో లూలు పెట్టేసి మందు జల్లిననుకో వెంటనే వచ్చేస్తుంది 30 daysలో. నీళ్ళు పెట్టడానికి ఇట్లా ఇది దున్నిండ్రు. అవును, మళ్ళీ గడ్డి కూడా పోతుంది అనమాట. ఇట్లా దున్నుకుంటే ఏంటంటే గడ్డి పోతుంది. ఒకసారి గుంటు కొట్టేస్తాము, నీళ్ళు పెట్టేసి మందు యూరియా చల్లుతారు. ఏం చల్లుతారు? యూరియా. సరే ఒకసారి ఇది ఎట్లా పెట్టాలి ఒకసారి చెప్పు. మొక్క చూడండి, ఇది ఆకు ఉందా, ఇగో ఆకు అనేది ఇట్లా పైకి ఉండాలి. రైతు అన్నలు కొందరు ఏం చేస్తున్నారంటే, ఆకు అనేది పైకి ఉందా వాళ్ళు ఇట్లా కిందికి ఇట్లా ఉల్టా పెడుతున్నారు. ఉల్టా పెడితే ఏమవుతుందంటే మొలక వచ్చినప్పుడు ఇక్కడనే చనిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా తప్పు చేసుకోవద్దు. ఆకు అనేది పైకి ఉండాలా, అంటే దాని మొలక పైకి రావాలి. పైకి వస్తే ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, సో ఒక కన్ను లోపల, ఒక కన్ను బయట. ఈ ఆకు అనేది పైకి ఉండాలి. ఈడొక కన్నులో ఉంటుంది, ఈ కన్ను నుంచి కూడా మొలక లోపల పోవాలా. ఒక మొలక పైకి ఉండాలి, 2 కన్నులు అయితే. ఓకే. మన మాధవరావు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మాధవరావు.